ఈ ఐడియా నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, శనిలో మేము ఒకసారి, నేను శనిలో ఒకసారి కార్లో కూర్చున్నాం జూబ్లీస్ చెక్ పోస్ట్ దగ్గర. పాపులర్గా ఫారినర్స్ మన ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ దగ్గరికి ఊళ్ళ నుంచి వస్తారు. అవును, ఐ ఆపరేషన్ వాళ్ళకి ఎక్కడ ఉండటానికి లేక వాళ్ళు ఆ ఏరియాలోనే పడుకుంటారు, గట్ల మీద పడుకుంటారు. సో ఆ గట్టుల మీద ఉన్న వాళ్ళు ఫోటోలు తీస్తున్నాడు శనిల్. అండ్ తను తీసిన ఫ్రేమ్ ఏదైతే ఉందో, నేను ఒక రెగ్యులర్ ఇండియన్గా అది అలా తీను. ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ ఐడియా. హౌ డస్ సమ్వన్ లైక్ షనీల్స్ ఐ క్యాప్చర్ బ్యూటిఫుల్ సింపుల్ ఇండియన్ మూమెంట్? అందుకనే త్రూ అవుట్ ద మార్కెటింగ్ ఐ మీన్ వి కెప్ట్ సేయింగ్ ఇండియన్ సోల్, అమెరికన్ టెక్నిక్. యు హావ్ బీన్ రిపీటెడ్లీ టెల్లింగ్ దట్. దానికి రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ దట్. అండ్ వాట్ వీ వాంటెడ్ టు డూ వాజ్ నాట్ మేక్ ఇట్ అబౌట్ ట్విస్ట్స్, బట్ మేక్ ఇట్ అబౌట్ సర్ప్రైజెస్, ఎమోషనల్ సర్ప్రైజెస్. ఇప్పుడు బ్రెయిన్ తోటి అన్నది కాకుండా, మైండ్ గేమ్ కాకుండా హార్ట్ గేమ్, హార్ట్ గేమ్ ఆర్ జస్ట్ ఫీల్, హార్ట్ ఫీల్ ఆఫ్ కోర్స్. అండ్ లైక్ ఐ రిమెంబర్ మై రియాక్షన్. నేను ఇంటర్స్టెల్లర్, ఇన్సెప్షన్ మీద, క్రిస్టోఫర్ నోలన్ మీద అలవాటు పడిన, ప్రసాద్ ఐమాక్స్లో నేను ప్రతి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి, నేను డన్కర్కి వచ్చినప్పుడు నాకు కొంచెం టైం పట్టింది. నేను డన్కర్క్ సినిమా చూస్తున్నప్పుడు, బికాస్ ఇట్ ఫెల్ట్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ హిస్ ప్యాలెట్. అవును, దేర్ వాజ్ నో సడన్ క్రేజీ లోకంలో లోకం థింగ్ హ్యాపెనింగ్. ఇట్ ఈస్ అ సింపుల్ World War II story. Exactly. And I feel not that I'm comparing Dacoit with Dunkirk, that's not my intention. I just mean to say we wanted to try something different from what I have been doing. Why you are not inclined to compare? Because I believe Dunkirk is a masterpiece. Why can't Dacoit be? అది ప్రజలు చెప్పాలి. నేను చెప్పారు కదా, కాకి పిల్ల కాకి ముద్ద, అట్లా కదా. మనకి ఇందాక యాజ్ యూ సెడ్ ఎంపిరికల్ రిజల్టే కదా, ఎంపిరికల్ డేటా, ఎంపిరికల్ రిజల్ట్ అండ్ ఎంపిరికల్ డేటా. వెన్ సినిమా ఈస్ బీయింగ్ సో మచ్ ఎంటర్టైన్డ్ బై పీపుల్ అండ్ ఇట్ ఈస్ ఎంటర్టైనింగ్. స్ట్రేంజ్లీ ఎవ్రీథింగ్ అబౌట్ డెకాయిట్ దేర్ ఇస్ అ వెరీ, ఒక ప్యాటర్న్ ఉందండి డెకాయిట్ విషయంలో. నాకు డెకాయిట్ విషయంలో ఎప్పుడు మొత్తం సిస్టమ్నే షేక్ చేసే ఒక కబుర్ వస్తుంది, అండ్ స్లోగా సినిమానే మాకు సన్లైట్ చూపించింది ఎప్పుడు. యూనో ఐ నాట్ గో ఇన్ టు డీటెయిల్స్, బట్ బిగినింగ్లో కాస్టింగ్ చేంజ్ అయింది సినిమాకి, ఆఫ్ కోర్స్, కొంత షూటింగ్ తర్వాత. దెన్ మృణాల్కి ఫస్ట్ అని షేక్ అవుతుంది సిస్టమ్ త్రూ అవుట్ ద షూటింగ్ మాకు. అండ్ దెన్ సంథింగ్ బ్యూటిఫుల్, వన్ సన్షైన్ అలా వస్తుంది అనమాట. నన్ను అడిగారు వాట్ ఈస్ యువర్ మోస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డెకాయిట్ అని. నేను ఇదే చెప్తా. బాంబే ప్రీమియర్లో ఉన్నాం, ఫస్ట్ హాఫ్ స్టార్ట్ చేయబోతున్నాం. 200 మంది బాలీవుడ్ యాక్టర్స్, యాక్ట్రెసెస్, డైరెక్టర్స్, వీళ్ళు వాళ్ళు వచ్చారు, పెద్ద పెద్ద మనుషులు వచ్చారు. ఆమిర్ ఖాన్ గారు ఫ్యామిలీ అందరూ వచ్చారు. పీవీఆర్ వాళ్ళు చెవులో వచ్చి, మన హార్డ్ డిస్క్ రికగ్నైజ్ అవ్వట్లేదండి, స్టార్ట్ చేయలేకపోతున్నాం అని అంటున్నారు చెవులో. అయ్యో, సెకండ్ హాఫ్ హార్డ్ డిస్క్ లేదు, ఫస్ట్ హాఫ్ ఉంది, మీరు ఫస్ట్ హాఫ్ ఒకటే చూపిస్తారా అని అడుగుతున్నారు వాళ్ళు నన్ను. బల్బులు పగిలిపోయి నాకు అర్థం కావట్లా. ముందు ఎదురుకుండా కయామత్ సే కయామత్ తక్ జో జీతా వోహీ సికందర్ డైరెక్టర్ మన్సూర్ ఖాన్ గారు నా ఎదురుగా నుంచున్నాడు. కమాన్ బేటా లెట్స్ వాచ్ ద ఫిల్మ్ అంటున్నారు ఆయన. ఈయనేమో చెవిలో ఇది చెప్తున్నాడు. నాకు అర్థం కావట్లా. ఎంతమందికి మీరు ఓ కోక్ తాగండి, ఇది తాగండి, అది తాగండి అని మర్యాదలు చెప్తారు. అరగంట వెయిట్ చేస్తున్నారు అందరూ. షాకీ హ్యాండ్లు ఇస్తున్నాం, ఇది చెప్తున్నాం, అది చెప్తున్నాం. నాకు ఇంకా క్యాన్సిల్ అని చెప్పాలా, ఎంతసేపటికి సెకండ్ హాఫ్. ఇంకా ఆ టైంలో నేను మృణాలు ఒకళ్ళనొకళ్ళు చూసుకుని, మృణాలు అంది ఫస్ట్ హాఫ్ చూపించి, ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి ఐఎమ్ సారీ వీ కుడెంట్ షో యూ సెకండ్ హాఫ్ అని చెప్తాం. అంతదాకా ప్లాన్లు వేస్తున్నాం. హెచ్చి అలా ఎలా చెప్తాము, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వేయకపోవడం ఏంటి, హౌ కెన్ యూ డూ దిస్ అని. మేము సడన్గా నాని ఫోన్ వచ్చింది, హీరో నాని గారు ఫోన్ చేసి, ఏం సినిమా తీసావు మామా అని ఫోన్. ఇక్కడ నాకు ఇలా వణికిపోతున్నా. ఇక్కడ నాని నుంచి ఐ లవ్డ్ ఇట్, అది హీ స్టార్టెడ్ టెల్లింగ్ మీ వాట్ హీ లవ్డ్ అబౌట్ ద ఫిల్మ్. ట్వీట్ కూడా చేశాడు కదా ఇమీడియట్. హీ సెడ్ బ్లాక్ బస్టర్ ని అనౌన్స్ చేసిన మొట్టమొదటి మాట ట్వీట్ అక్కడి నుంచి వచ్చింది. అండ్ ఇట్ వాస్ అగైన్, this is the experience of Dacoit. Self-contradictory emotions. This is the experience of Dacoit, where something like this will happen. Nani said this.
నేను ఇలా నా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి నాని చెప్తుంటే నా గొంతు క్రాక్ అవుతుంది, కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. దట్ హీ లవ్డ్ ఇట్ సో మచ్ అండ్ ఈస్ టెల్లింగ్ మీ ఒక్కొక్క మాట చెప్తుంటే ఏది నచ్చింది, ఎక్కడ నచ్చింది, ఎలా నచ్చిందని. అండ్ దెన్ సడన్లీ పీవీఆర్ గైస్ కమెంట్ సార్ సెకండ్ హాఫ్ డిస్క్ లోడ్ అయింది. వి స్టార్టెడ్ ద ఫిల్మ్ అండ్ రోలో కోస్టర్ జర్నీ. ఆ మౌంటైన్ టాప్ మీద సినిమా క్లైమాక్స్ తీసాము. ఆ మౌంటైన్ టాప్ మీద చాలా రాళ్ళు రప్పలు మీరు చూసినవి మేము కట్టినవి, ఓ క్రియేటెడ్. అండ్ అవి జస్ట్ విఎఫ్ఎక్స్ చేయడం లేదు, బికాస్ యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్. వాటి పక్క నుంచి వెళ్తున్నాము, వాటి మీద చేతులు వేస్తున్నాము. దే ఆర్ ఆల్సో క్యారెక్టర్స్ దేర్. అంటే ఆ కెమెరా దగ్గర నుంచి తీస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. సో దొరికిపోతాం విఎఫ్ఎక్స్ అయితే. సో మొత్తం కొండపైన మౌంటైన్ పైన మొత్తం అన్ని డిఫరెంట్ ఏరియాస్లో రాళ్ళు రప్పలన్నీ ఏర్పాటు చేసి అన్నీ చేసి, అండ్ అక్కడ క్రూ తీయాలంటే బికాస్ ఇంక్లైన్ ఇలా ఉంది ఆ మౌంటైన్, అక్కడ క్రూ వెళ్ళాలంటే చాలా చోట్ల చిన్న చిన్న వుడెన్ బ్రిడ్జెస్ కట్టాం. అండ్ ఎక్కడైనా ఎవరైనా నిలబడాలంటే తాళ్ళు కట్టి వాళ్ళకి కట్టి అది అక్కడ ఒక చెట్టుకు కట్టి షార్ట్ తీయాలి. ఇంకా ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుని వీఆర్ రెడీ టు షూట్ క్లైమాక్స్ అనుకున్న మన్నాడు హ్యూజ్ స్టామ్, మొత్తం కట్టిన మౌంటైన్ సెట్ కొట్టుకుపోయింది. అండ్ కట్టిన మౌంటైన్ సెట్ అంటే ఏంట్రా అంటే బోల్డ్ అని రాళ్ళు రప్పలు, చాలా చోట్ల స్టేజింగ్స్కి మేము కట్టిన వుడెన్ బ్రిడ్జెస్, చాలా చోట్ల మేము కట్టిన ఫేక్ ట్రీస్ అన్నీ కొట్టుకుపోయాయి అన్నీ. ఇప్పుడు మేము అక్కడికి అవన్నీ మళ్ళీ పెట్టాలంటే మాకు 4-5 days పడుతుంది. దానికి 6 months తర్వాత మళ్ళీ మేము చేయగలిగాం, ఎందుకంటే వేరే షెడ్యూల్స్ పెట్టేసుకున్నాం అప్పుడు ఇమీడియట్గా. అండ్ I truly believe the climax scene between me and Anurag Kashyap garu is one of the beautiful parts of the film. Again, an example of shock to the system. High and low. Yeah. And it's that and the interval scene are my favorite scenes in the film.